కారణాలు అయినాయి. సో ఇట్లా ఒక ప్రతిపక్షం, సో ఇప్పుడు కూడా బీఆర్ఎస్ ప్రశ్నించట్లేదు అని అనట్లే, బీజేపీతో పోలిస్తే కొద్దిగా బెటర్, కానీ ఇంకా చేయొచ్చు. హరీష్ రావు గ్రౌండ్లో తిరగచ్చు, కేటీఆర్ గ్రౌండ్లో తిరగచ్చు. తర్వాత ఇప్పుడు వీళ్ళు ఏదైతే బాయ్కాట్ చేసి వచ్చిండ్రో, బాయ్కాట్ చేసి రాకుండా ఉండాల్సింది. సరే ఒకరోజు చేసినావు, బాయ్కాట్ చేసినావు, ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉందో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రోజు బీఆర్ఎస్ బాయ్కాట్ చేసింది. ఎందుకని? వీళ్ళకి మైక్ ఇవ్వలేదు. జనరల్గా ఇక్కడ తప్పెవరిదిరా నాయన అంటే రేవంత్ రెడ్డిది. ఎందుకు రేవంత్ రెడ్డి గారు తప్పు? ఈయన హెచ్చులకి పోయి ఏం చేసిండు మా రేవంత్ అన్న? మేము కేసీఆర్ఏ ఫస్ట్ సంతకం పెట్టిండు, మాదేం లేదు, నేను నేను క్యాన్సిల్ చేసి పడేసిన అది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చట్టసభలో అంటే అసెంబ్లీలో, అంటే మీరు చూడండి, ఒక అసెంబ్లీలో మాట్లాడితే ఎంతమంది అబ్జర్వ్ చేస్తారనేది మీరు చూడాలి. ఇక్కడ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఎక్కడి దాకా పోయినాయి? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దాకా వెళ్ళిందండి. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి చంద్రబాబు నాయుడు గారి కోటరీకి, ఆంధ్ర చీఫ్ సెక్రటరీకి వెళ్ళి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను మేము ఖండిస్తున్నాం, వీళ్ళు చెప్పినవి అవాస్తవం, మేము ఖండిస్తున్నాం అని చెప్పి రేవంత్ రెడ్డి గారికి ఎంత పెద్ద పరువైన పని. ఈయన చట్టసభలో అసెంబ్లీ సాక్షిగా లేదు నేను ఎప్పుడో దాన్ని చించి అవతల పడేసిన, వాళ్ళు చేసినటువంటి సంతకాలు, ఇది పాలమూరు ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది వాళ్ళ వల్లనే, మా వల్ల కాదు, నా తప్పేం లేదు, నేను మొన్న చెప్పేసిన ఆంధ్ర గవర్నమెంట్కి మేము రద్దు చేసుకున్నాము అని చెప్పిండు. చెప్పేసరికి ఆంధ్ర గవర్నమెంట్కి అటు ఇటు వెళ్ళింది, వాళ్ళు కూడా అసెంబ్లీ చూస్తారు కాబట్టి వెళ్ళింది, చేరుకున్నది. వాళ్ళు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలను మేము ఖండిస్తున్నాం, రేవంత్ రెడ్డి గారు మాదేమి క్యాన్సిల్ చేయలే. అంతకన్నా ముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలో ఉన్నప్పుడే, బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడే ఇది జరిగింది. ఇప్పుడు ఇది ఎవరికి ప్లస్ అయింది? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అట్లా చెప్పేసరికి, అంటే కేసీఆర్ హయాంలోనే ఇది అగ్రిమెంట్ క్యాన్సిల్ అయిందని ఏదో చెప్పినారు. చెప్పిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు స్వయాన మా నాన్నగారు దివంగత నేత ఎంతో సంకల్పంతో చేసినటువంటి ఒక అతిపెద్ద కార్యము, శంకుస్థాపన చేసినారు ఎప్పుడో పాలమూరు ఎత్తిపోతల పథకానికి. వాస్తవమేగా, చేవెళ్ళ పాలమూరు అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే నాంది బలుక్కుంది. ఇది ఈ ప్రాజెక్టు కూడా సెంటిమెంట్గా ఈ చేవెళ్ళ చెల్లెమ్మ అని చెప్పి అక్కడ చేవెళ్ళ నుండే ఫస్ట్ ఆ పాదయాత్ర కానీ ఏదైనా మొదలు పెట్టడము, తర్వాత చేవెళ్ళ నుండి శంకుస్థాపన చేయడము, తర్వాత ఏమైందో మనందరికి కూడా తెలుసు. సో ఇట్లా రేవంత్ రెడ్డి గారు అనుకోకుండా అబద్ధం చెప్పి దొరికిపోయినాడు, తెలంగాణ ప్రజల దగ్గర తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ప్రిపేర్ అయి రావట్లే, గవర్నమెంట్ ఆఫీసర్లు కూడా రేవంత్ని ప్రిపేర్ చేయట్లే, కావాలనే రేవంత్ని ఇరికిచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారేమో అని చెప్పి అనిపిస్తూ ఉంది. పక్కన ఉన్నటువంటి ఆయన కోటరీ చక్కగా లేదు, అందరు దోచుకోవడమే పనిగా పెట్టుకున్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకుంటే ఇట్లనే ఉంటుంది. మళ్ళీ 10 ఏళ్ళు కాదు కదా, ఇంకా 2 ఏళ్ల తర్వాత కూడా అసలు ఎమ్మెల్యే కూడా గెలిచే పరిస్థితి రేవంత్ రెడ్డికి ఉండదు. ఓకే, ఇక బీఆర్ఎస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయిపోయిందిగా, మీరు ఆ రోజు బాయ్కాట్ చేసి బయటకు వచ్చేసినారు. ఏ రోజు? ఎక్కడైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండో, సర్లే శ్రావ్య, ఆడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే దిక్కు లేదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తుంటే బీజేపీ ఎమ్మెల్యేలేమో నిద్రపోతున్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలేమో బ్యాక్గ్రౌండ్లో ఎవరు లేరు. అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి పాపం రాక ప్రిపేర్ అయ్యి వస్తే నిద్రపోతారు ఎమ్మెల్యేలు ఎక్కడ పోతారంటే రేవంత్ రెడ్డి కూడా మొట్టికాయలు వేయడం జరిగింది. ఇక్కడ మీరేం చేసినారు? హరీష్ రావు గారు కానీ లేకపోతే వీళ్ళందరూ మాకు మైక్ ఇస్తలేరు, మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి మాకు అవకాశం ఇవ్వట్లే, ఇప్పుడు మా మీద ఎలిగేషన్ చేసినప్పుడు మాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా, మరి మేము దానికి విశ్లేషణ ఇచ్చుకోవాలి కదా, మేము దానికి ఆన్సర్ ఇచ్చుకోవాలి కదా, తెలంగాణ ప్రజలకి తెలియాల్సినటువంటి అవసరం ఉంది కదా, మరి మాకు మైక్ ఇవ్వకపోతే మేమెందుకు అసెంబ్లీలో కూర్చోవాలి, ఇదేమన్నా గాంధీ భవనా లేకపోతే టీపీసీసీ మీటింగా అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేసినారండి. చాలా సంతోషం, ఆ రోజు వరకు ఓకే. మరి నెక్స్ట్ డే ఓనికి ఏమైందండి? నిన్న ఓనికి ఏమైందండి? ఇది తప్పు కదండి, ఇది రాజ్యాంగ విరుద్ధమే కదండి. ఒక్క రోజు నువ్వు అసెంబ్లీ బాయ్కాట్ చేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయిపోయినాక కూడా
మీరు అసెంబ్లీకి వెళ్ళి ప్రతిపక్ష హోదాలో మాట్లాడకపోవడం బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి తప్పు కాదా? డెఫినెట్గా మంచి మంచి అంటాం, చెడుని చెడు అంటాం. మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రోజు మీరు బాయ్కాట్ చేశారు, అది కరెక్టే. ప్రతిపక్షంగా మీ బాధ వెళ్ళగక్కున్నారు. మీరు అక్కడ మీకు అవకాశం ఇవ్వలేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ హరీష్ రావు గారు ఇచ్చినారు. దానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కార్యకర్తలందరూ కూడా హాజరైనారు. హాజరైన తర్వాత ఏదైతే కేసీఆర్ గారు లేఖ రాసినారో, ఇక్కడ మీరు చూడండి ఏ రకంగా గవర్నమెంట్లో స్ట్రాటజీస్ ప్లే చేస్తారో. ఇన్ని రోజులు బయటికి రాని లేఖ ఏదైతే కేసీఆర్ గారు అప్పటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, ఆ ప్రభుత్వానికి ఈ ప్రాజెక్టు గురించి లేఖ రాసినారో, ఆ లేఖని హరీష్ రావు గారు ఇప్పుడు బయట పెట్టినారు. అంటే ఏమని, కేసీఆర్ గారు వచ్చిన ముఖ్యమంత్రి అయినటువంటి 6 నెలల లోపలే కేసీఆర్ గారు దీన్ని ఆపాలా, మా వాటాలు తేల్చాలా, ఈ నీటి వాటా జలాలు పాలమూరు ఏదైతే చేవెళ్ళ ప్రాజెక్ట్ ఎత్తిపోతల పథకం ఉందో మా వాటాలు మాకు తేల్చాలి అని చెప్పి ఏదైతే ఈయన లేఖ రాసినారో, ఆ లేఖ రేవంత్ రెడ్డికి గవర్నమెంట్లో ఉన్నటువంటి అఫీషియల్స్ చూపించలే. మరి ఎవరు చూపించారు? పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో హరీష్ రావు చూపించారు. అంటే ఏ రకంగా రాజకీయము, ఏ రకంగా జిమ్మిక్కులు చేస్తున్నారు, ఈ రకంగా ఈ లేఖను రేవంత్ దగ్గర మరి ఈ ఆఫీసర్లు ఎందుకు దాచినారు? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మరి దాచింది ఎవరు? కావాలనే ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి? ఇరిగేషన్ శాఖ మంత్రి. మరి ఈయన ఫస్ట్ నుంచి ఈయన ఎవరికి జాన్ జిగిరి? మన కేసీఆర్ గారికి జాన్ జిగిరి. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళందరికీ ఫండింగ్ పంపించిండు. పంపించలేదని చెప్పమనండి, కేసీఆర్ గారిని చెప్పమనండి. నేను కేసీఆర్ దగ్గర ₹1 తీసుకోలేదని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చెప్పమనండి. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలంటే రేవంత్ రెడ్డిని ఎక్కడొక్కడు ఇరికిచ్చాలి. మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డికే కావాలని ఆ లేఖ ఇవ్వలేదా? లేకపోతే తెలిసే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ లెటర్ని బయట పెట్టలేదా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో? ఇది వాళ్ళ ఇంటర్నల్ వారికి దారితీస్తుంది. మనం ఒక రకంగా చెప్పాలంటే మీకు అర్థమైందా లాజిక్? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తెలిసి జరిగిందా, లేకపోతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సెక్రటరీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అసలు ఈ లేఖ రాశాడా లేదా అనేది చెప్పలేదా? గవర్నమెంట్ పార్టీలు మారుతాయి, వ్యక్తులు మారుతారు, కానీ గవర్నమెంట్ మారదు కదా. రికార్డ్స్లో ప్రతిదీ ఒక ఫైల్, ఒక సబ్జెక్ట్ అనుకున్నామంటే ప్రతి ఫైల్ అనేది గవర్నమెంట్లో ఉంటుంది కదా. మరి ఆ ఫైల్ ఎందుకు రేవంత్ ముందు పెట్టలే? సో ఇప్పుడు అక్కడ ఆంధ్రాలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కాల్ ఎగరేస్తున్నారు. ఎస్ అవును, అప్పుడే రాసిరు. అసలు ఇది కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి కదా స్టార్ట్ చేసింది. మీరు చెప్పుకుంటున్నారు. అసలు మా నాన్నగారే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అంత గొప్ప ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినారని ఆయన చెప్పుకుంటున్నారు. సో వీటన్నిటి మధ్యలో బలుపశు అయింది ఓర్రా నాయన అంటే రేవంత్ రెడ్డి. ముందు ఆలోచించారు, వెనకాల ఆలోచించారు, ఎట్లా పడితే అట్లా దోచుకోవడం అంటే ఫస్ట్ ఉంటాడు. సబ్జెక్టు మాత్రం ఏం జరుగుతుంది, నన్ను ఎవరెక్కడ ఇరికిస్తున్నారు అనేది తెలుసుకునేటువంటి అవగాహన కూడా రేవంత్ రెడ్డి గారికి లేకపోవడం నిజంగా చాలా బాధాకరం.